హరి ఓం. జ్యోతిషజ్ఞానమార్తాండం ఆర్షవిజ్ఞానభాస్కరం సదాచారప్రవక్తారం కృష్ణం వందే జగద్గురుం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మూర్తిత్వే పరికల్పితః శశిభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చ జతాం భర్తామరుజ్యోతిషాం. లోకానాం ప్రళయోద్భవస్థితివిభుశ్చానేకదా యః శ్రుతౌ వాచన్నః సదదాత్మనైకకిరణస్త్రైలోక్యదీపో రవిః. జయతి జగతః ప్రసూతిర్విశ్వాత్మా సహజభూషణం నభసః. ధృతకనకశదృశదశశతమయూఖమాలార్చితः సవితా. గురుభ్యశ్చ గ్రహేభ్యశ్చ మయా బద్ధోऽయమంజలిః. ప్రసన్నమనసస్తే మాం సత్యాం కుర్వంతు భారతి. ఓం అస్మద్గురుభ్యో నమః. మాతాపితృభ్యో నమో నమః. అందరికీ నమస్కారం అండి. జ్యోతిష శిక్షణా తరగతులకు మళ్ళీ అందరికీ స్వాగతం. మనం ఇప్పుడు దాకా జరిగిన 4 క్లాసుల్లో ఈ శాస్త్రం యొక్క విస్తరణ ఎలా ఉంటుంది, ఈ శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ శాస్త్రంలో ఉన్నటువంటి భేదాలు ఏమిటి, 3 భేదాలు సిద్ధాంతము, సంహిత, హోర. సిద్ధాంతం అనగా ఏమిటి, అందులో ముఖ్యంగా ఏది మనము మూలంగా తీసుకుని ఈ సిద్ధాంతం గ్రంథాలను అనేది రచిస్తారో తెలుసుకున్నాం. అందులో భాగాలెన్ని, అందులో మళ్ళీ ముఖ్యంగా గణితం యొక్క ప్రాధాన్యత ఏమిటో మరి చివరి క్లాసులో మనం ఇంకా విశేషంగా తెలుసుకున్నాం. భారతీయ గణిత శాస్త్రము జ్యోతిష శాస్త్రానికి ఎంత సంబంధం ఉన్నదో ఒకటికి మనము చాలా చక్కగా తెలుసుకున్నాం. ఇంకా సంఖ్య అంటే నంబర్స్ యొక్క ప్రాధాన్యత మన వాళ్ళు ఏ విధంగా చూసుకున్నారో అవి తెలుసుకున్నాం. ఆ తర్వాత మనము ఈరోజు ఇంకొన్ని చక్కని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా దైవజ్ఞ లక్షణం అనే విషయం మీద ఒక 2 నిమిషాలు చెప్తున్నాం. జ్యోతిషము తెలుసుకున్న వాళ్ళు లేదా జ్యోతిష పండితుల్ని దైవజ్ఞులు అని కూడా పిలుస్తారు. దైవజ్ఞుడు అని పిలవటం జరుగుతుంది. ఎవరైతే జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యత ఉంటుందో, ఎవరైతే సిద్ధాంతులు అంటారో వాళ్ళని దైవజ్ఞులు అని కూడా అంటారు. మరి ఈ దైవజ్ఞుడికి లక్షణాలు చెప్పారన్నమాట శాస్త్రంలో. అంటే ఈ శాస్త్రాధ్యయనం చేసుకునేటప్పుడు ఈ లక్షణాలు మనలో ఖచ్చితంగా పెంపొందించుకోవాలి. ఒకవేళ ఈ చెప్పినటువంటి లక్షణాలు ఏమైనా లేకపోయినా అవి మనలో పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయడానికి లక్షణాలు అనేవి ఇచ్చారన్నమాట. అవేంటో కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే మనం అందరం ఇప్పుడు
శాస్త్రాధ్యయనం చేస్తున్నాం కాబట్టి అవి కూడా తెలుసుకోవాలి. దానికి సంబంధంగా అంటే దానికి అనుగుణంగా కూడా మనము ఉండడానికి చాలా ప్రయత్నం చేయాలన్నమాట. మరి దైవజ్ఞుడు ఎలా ఉండాలి అని శాస్త్ర ప్రమాణంగా ఏముంది తెలుసుకుందాం. అద్వేషీ నిత్య సంతోషీ గణితాగమపారగః సౌమ్యశ్చ సత్యభాషీ చ సదైవజ్ఞ ప్రకీర్తితః. దైవజ్ఞుడు ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట. అద్వేషి, ద్వేషరహితుడు అంటే ఎవరి మీద కూడా ద్వేషాన్ని లేనటువంటి వాడు, ద్వేషం లేనటువంటి వాడు అయి ఉండాలి. ఏ వస్తువు మీద కానీ, ఒక మనిషి మీద కానీ, ఒక పరిస్థితి మీద కానీ, దేని మీద కూడా ద్వేషము లేనటువంటి వాడు, ద్వేషరహితుడు అయినటువంటి వాడు ఉండాలి ముఖ్యంగా, మొట్టమొదటిగా. అలాగే నిత్య సంతోషి, నిత్యము సంతోషంగా ఉండాలి అన్నారు. అంటే తనకు తాను సంతోషంగా ఉండడమే కాదు, 10 మందిని సంతోషింపచేయగలిగేవాడు అయి ఉండాలి. అంటే ఒక దైవజ్ఞుడు ఉన్నాడంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండేటట్టుగా ఉండగలగాలి అన్నమాట ఒక దైవజ్ఞుడు. ఆ దైవజ్ఞుడికి ఉన్నటువంటి ప్రాధాన్య లక్షణంలో నిత్య సంతోషి అని కూడా చెప్తారు. ఎందుకండి అంటే జీవితం అనేది ఆనందించడానికి, ఆ పరమాత్మ మనకి ఈ దేహాన్ని, ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయనని చేరుకోవటానికి. ఏ విధంగా చేరుకోవాలి? కష్టపడ, త్యాగం చేసా కాదు, ఆనందంగా చేరుకోవాలి. ఆ ఆనందాన్ని ఇవ్వగలిగేవాడు దైవజ్ఞుడు అయి ఉండాలి. ఆనందంగా ఉండాలంటే ఏమి చేయాలి? దానికి ఈకే గారు చెప్తూ ఉంటారు. ఆనందంగా ఉండాలంటే ఏమీ చేయక్కర్లేదు, ఏది సంపాదించక్కర్లేదు, ఏది సాధించక్కర్లేదు. ఆనందంగా ఉండాలంటే ఆనందంగా ఉంటూనే ఉండాలి. ఆనందం కావాలంటే ఏం చేయాలి? ఆనందంగా ఉంటూ ఉండాలి. ఒక వస్తువు ఇది దొరికితే మనకు ఆనందం ఉంటుందా? ఒకటి సంపాదిస్తే ఇది ఆనందంగా ఉంటుందా? లేదా ఒకటి చదువుకుంటే ఇది ఆనందంగా ఉంటుందా? ఏదైనా కొనుక్కుంటే ఆనందంగా ఉంటుందా అని మనము దాని వెనక మనము ఉరుకుతూ ఉన్నా కూడా ఆ వస్తువు సంపాదించిన తర్వాత దానికన్నా ముఖ్యమైనది, గొప్పదైనది, విశేషమైన వస్తువులు లేకపోతే మనుషులు మనకు కనపడుతూ ఉంటారు. ఇది కాదు ఆనందము అంటే, కారు కాదు ఆనందం అంటే ఫ్లైట్ ఆనందము. ఇలా అంటే ఇక్కడ ఆనందము కారు వల్ల వస్తుందా, ఫ్లైట్ వల్ల వస్తుందా? ఫ్లైట్ తర్వాత ఇంకోటి ఏముంటే అది దానివల్ల ఆనందం వస్తుందా? కాదు. ఆనందం అనేది మనలో ఉంటుంది. అది ఒక వస్తువు వల్ల కానీ, ఒక విషయం వల్ల కానీ, ఒక మనిషి వల్ల కానీ కాదు. అది మనలో ఉండాల్సినటువంటి ఒక లక్షణము అని గురువుగారు చెప్తూ ఉంటారు. ఆనందంగా ఉండాలంటే ఏమి చేయాలి అంటే ఆనందంగా ఉంటూ ఉండడమే. కాబట్టి ఈ దైవజ్ఞుడు అంటే జ్యోతిష్ శాస్త్రం చదువుకునే వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఆనందంగా అందరినీ ఉంచాలి అనేది ముఖ్య లక్షణం. గణితాగమపారగః, గణిత శాస్త్రము ఆగమ శాస్త్రముల యందు పారంగతుడై ఉండాలి అని కూడా చెప్పారు. గణితము అలాగే ఆగమము. మనము గణితము గురించి తెలుసుకున్నాం. గణిత శాస్త్రము ఎంత ప్రాధాన్యము జ్యోతిష్ శాస్త్రంలో అనేదంతా తెలుసుకున్నాము. ఇంకా చాలా విషయాలు, ఎన్నో అద్భుతమైనవి, రహస్యమైన విషయాలు ఉన్నాయి. అవి కూడా మనము ముందు తెలుసుకుంటాం. అలాగే ఆగమ శాస్త్రములో ఎందు కూడా పారంగతుడై ఉండాలి. ఆగమ శాస్త్రం అంటే మనకి దేవాలయాలు, వాటి కట్టడాలు, అలాగే వాస్తు, ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రాంతర్గతంగా. అలాగే దైవాలయాల్లో ఉండేటటువంటి నిత్య క్రతువులు, వాటి విశేషాలు, ఇవన్నీ కూడా మనకి ఆగమ శాస్త్రంలో చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ దైవజ్ఞుడు గణిత శాస్త్రము యందును అలాగే ఆగమ శాస్త్రము యందు కూడా పారంగతుడై ఉండాలి అని చెప్తున్నారు. అలాగే సౌమ్యశ్చ, సౌమ్యవంతుడు అంటే తను వాక్కు యందు కానీ, తను మాట్లాడే తీరు యందు కానీ, తను ఉండేటటువంటి వ్యవహారము కానీ
అంతటా కూడా సౌమ్య స్వభావము ఉండవలను అని చెప్పారనమాట. ఎప్పుడు సౌమ్య స్వభావంగా అంటే సాత్వికంగా ఉండాలి, రాజసంగాను తామసంగాను కాకుండా ఎల్లప్పుడూ సాత్వికమైనటు విధంగా సౌమ్య విధంగా తన యొక్క నడవడి ఉండాలి అని చెప్తూ ఉంటారన్నమాట. సత్యభాషీచ, సత్యము యందు రతుడై ఉండాలి, నిత్యము సత్యము మాట్లాడువాడై ఉండాలి. ఎందుకండి సత్యము అంత ప్రాధాన్యం? మనకి ధర్మంలో కూడా సత్యం వద, మొట్టమొదటిది ధర్మసూత్రమే సత్యం వద అంటే సత్యముని మాట్లాడు అని చెప్తారు. అందులోనూ దైవజ్ఞుడు ముఖ్యంగా ఎందుకు అంటే దైవజ్ఞుడికి ఆధారము ఒకటి ముఖ్యమైనది తన యొక్క వాక్కు. తన వాక్కుని ఎంత గొప్పగా ఎంత చక్కగా ఉంచుకోగలుగుతాడో, తను మాట్లాడేటువంటి వాక్కు ద్వారా చెప్పేటటువంటి ఫలితము కూడా అంత చక్కగా ఫలిస్తుంది. కాబట్టి దైవజ్ఞుడి యొక్క వాక్కు చాలా ప్రాధాన్యమైనది. తనకి ఉన్నటువంటి ఆధారమే వాక్కు. అంటే తన ఫలకథనం చెప్పేటప్పుడు ఒకవేళ అక్కడ చెడు ఇండికేట్ అవుతున్నా దేవం మీద భారం పెట్టి శుభమే జరుగుతుంది అని తను చెప్పడం ద్వారా కూడా ఎన్నో అశుభాలను కూడా శుభంగా మార్చగలం. ఎప్పుడు అది జరుగుతుందంటే వాక్కుని చాలా శుభ్రముగా పవిత్రముగా ఉంచుకుంటేనే అది జరుగుతుందంటే. అంటే ఎప్పుడు సౌమ్యమైనటువంటి మాటలు, మృదు మాటలు, సత్య మాటలు మాట్లాడడం వల్ల తన యొక్క వాక్కు చాలా పవిత్రంగా ఉంటుంది అని చెప్పారు. కాబట్టి దైవజ్ఞుడు ముఖ్యంగా సత్యభాషి, మృదుభాషి. రామాయణంలో రాముడు మృదుభాషి, సత్యభాషి, పూర్వభాషి చ రాఘవ అంటారు. అలాగే దైవజ్ఞుడు కూడా అంత చక్కగా మృదుభాషి, సత్యభాషిగా ఉండాలని చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి స దైవజ్ఞ ప్రకీర్తిత, అటువంటి వాడినే దైవజ్ఞుడు లేదా జ్యోతిష శాస్త్ర పారంగతుడు, పండితుడు అని చెప్తున్నారు. ఇంకా చెప్పారు, శాంతశ్చ అమృతవాక్ సౌమ్య, శాంతుడు, నిత్యము శాంతముగా ఉండువాడు. హడావిడిగా, టెన్షన్గా, కోలాహలంగా, భయపెట్టు విధంగా కాకుండా తను శాంతంగా ఉండడమే కాకుండా 10 మంది శాంతికి కారకుడై ఉన్నవాడు కూడా దైవజ్ఞుడు అవుతాడు అని చెప్తున్నారు. శాంతశ్చ అమృతవాక్, అమృతమైనటువంటి వాక్కు కలవాడు. అంటే తన వాక్కు ద్వారా 10 మందికి ఆనందము పొందగలగడం అనేది దైవజ్ఞుడి వల్ల సాధ్యం. దైవజ్ఞుడు ఆ విధంగా ఉండాలి. సౌమ్య, ఇందాక చెప్పినట్టుగా సౌమ్యముగా ఉండాలి. త్రికాలగ్నో జితేంద్రియ, త్రికాలగ్న 3 కాలములయందు జ్ఞ అంటే తెలిసినవాడై ఉండాలి. 3 కాలములు అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అంటే భవిష్యత్తు, భూత, భవిష్యత్తు, వర్తమానాలు. ఈ 3 కాలములందు కూడా ఈ 3 కాలములు తెలిసిన వాడై ఉండాలి. అంటే శాస్త్ర అధ్యయనము అంత చక్కగా చదువుకున్నవాడై ఉండాలి అన్నమాట. ఇక్కడ త్రికాలగ్న జితేంద్రియ, ఇంద్రియ నిగ్రహుడై ఉండాలి. నిగ్రహం ఉండాలన్నమాట ఇంద్రియాదుల మీద. మనకి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉంటాయన్నమాట. ఈ ఇంద్రియాల మీద తనకి నిగ్రహం ఉండాలి. అంటే ఒక రుచి వల్ల కానీ, ఒక వస్తువు దృష్టి వల్ల కానీ, ఒక ఆఘ్రాణం అంటే స్మెల్ వల్ల కానీ, అలాగే వాయిస్ శ్రవణం వల్ల కానీ తను ఇంద్రియ లోలుడై కాకుండా వాటి మీద నిగ్రహత్వం పొందినవాడై ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. అంటే దేని యందు కూడా లోలత్వము లేనివాడై ఉండాలి ఒక దైవజ్ఞుడు. నిత్యకర్మరత, నిత్యము కర్మరత అంటే కర్మయందు
రతుడై ఉండాలి. ఏ కర్మ అంటే 10 మందికి ఉపయోగపడేటటువంటి కర్మ, అలాగే దైవ కర్మ, భగవంతుడికి సంబంధించినటువంటి కర్మల యందు రతుడై ఉండాలి, చేస్తూ ఉండాలన్నమాట ఎప్పుడు. అలాగే యో వై సదైవజ్ఞ ప్రకీర్తిత, ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో, ఎవరైతే ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అతన్ని దైవజ్ఞ ఇది ప్రకీర్తిత, అతన్నే దైవజ్ఞుడు, జ్యోతిష్శాస్త్ర పారంగతుడు అని అంటారు అని మనకు ఈ శాస్త్రంలో చెప్పినటువంటి దైవజ్ఞుడి లక్షణాలు. అద్వేషీ నిత్య సంతోషీ గణితాగమపారగ సౌమ్యశ్చ సత్యభాషీ చ సదైవజ్ఞ ప్రకీర్తిత శాంతశ్చ అమృతవాక్ సౌమ్య త్రికాలజ్ఞో జితేంద్రియ నిత్యకర్మరతః యో వై సదైవజ్ఞ ప్రకీర్తిత. ఈ లక్షణాలన్నీ ఎవరికైతే ఉంటాయో అతన్ని దైవజ్ఞుడుగా ప్రకీర్తించబడుతుంది అని మనకి శాస్త్రం చెప్తోందన్నమాట. అలాగే తర్వాత ఇంకా ఈ దైవజ్ఞుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏముంటో ఇంకొన్ని మనం తెలుసుకుందాం. అలాగే ఒక దైవజ్ఞుడు జాతక ఫల కథనంలో మంచిని ఎక్కువగాను చెడును తక్కువగా చెప్పాలి అని చెప్తూ ఉంటారనమాట. అంటే ఎందుకండి మంచిని ఎక్కువ చెప్పాలంటే, మనము ఎప్పుడైతే తనకున్నటువంటి శుభ లక్షణాలను, శుభ ఫలితాలను మనం చెప్పడం జరుగుతుందో అతనిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం వల్ల ఏదైతే తను అసమర్థ్యుడో, ఏదైతే తను చెయ్యలేడో అది కూడా చేయగలిగేటటువంటి శక్తి అతనికి వస్తుందన్నమాట. మరి శాస్త్రంలో ఏదైతే ఉందో అదే కదా జరుగుతుంది. అంటే జాతకంలో ఏ ఫలాలైతే ఇస్తారో, ఏ ఫలాలైతే మనం తెలుసుకోగలుగుతామో ఆ ఫలితాలే కదా జరుగుతుంది జీవితంలో. మరి ఇంకా అశుభాలు ఎందుకు చెప్పకూడదు అని మనకి సందేహం రావచ్చు. లేదు, శాస్త్రంలో ఏదైతే చెప్తారో అదే జరగదు. మానవుడు తనకున్నటువంటి సాధనా క్రమంలో ఆ ఫలితాలను అధిరోహించుకోగలుగుతాడు. ఎలా? అసలు ఆ ఫలితాలను ఎవరు తెలుసుకోగలుగుతారు అంటే అక్కడ కూడా మాట చెప్తున్నారు. ఫలాని గ్రహగోచారైన సూచయంతి మనీషిణః కోవక్త తారతమ్యశ్చ తమేకం భేద సంవినా. పండితులు ఈ గ్రహస్థితుల ద్వారా వాటిని అనుసరించి చెప్పేటటువంటి ఫలితాలు కేవలము సూచనప్రాయంగానే ఉంటుంది. అంటే ఈ గ్రహస్థితుల వల్ల నువ్వు ఈ ఫలితాలను అనుభవించవచ్చు, ఈ ఆనందాన్ని నువ్వు పొందవచ్చు, లేదా ఈ కష్టాన్ని నువ్వు పొందవచ్చు, ఈ యోగాన్ని నువ్వు అనుభవించవచ్చు, ఈ రాజయోగాన్ని నువ్వు అనుభవించవచ్చు, లేదా ఈ అరిష్టాలను అనుభవించవచ్చు అని సూచనప్రాయంగానే ఈ శాస్త్రము చెప్తుంది. కానీ మనిషి తన యొక్క సాధన క్రమంలో భగవంతుడి మీద సాధన పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఇవన్నీ కూడా అధిరోహించవచ్చు అని శాస్త్రము ఎన్నోసార్లు చాలా నొక్కి వక్కానిచ్చిందన్నమాట. మరి ఎవరికి తెలుసంటే చెప్తున్నారు, కోవక్త తారతమ్యశ్చ, ఎవరు చెప్పగలరు ఇది ఇలాగే జరుగుతుందని? దైవజ్ఞుడు కూడా చెప్పలేడు. అది ఎవరు చెప్పగలుగుతారంటే తమేకం వేద సంవినా, అది ఒక్కడే చెప్పగలుగుతాడు, ఆయన బ్రహ్మ. ఎవరైతే ఈ సృష్టికి కారకుడో అతను తప్ప ఇంకెవరూ ఈ ఫలాన్ని, అంటే ఈ గ్రహగోచారాదుల ద్వారా మనిషి మీద ఏర్పడేటటువంటి ఫలితాలను దైవజ్ఞుడు కేవలం సూచనప్రాయంగానే చెప్పగలుగుతాడు, ఆ బ్రహ్మ తప్ప ఎవరూ చెప్పలేరు అని శాస్త్రమే ఎన్నోసార్లు చెప్పిందనమాట. కాబట్టి ఈ క్రమంలో మనము జరగబోయేటటువంటి సూచనప్రాయంగా ఉండేటటువంటి ఈ ఫలితాలను ఎక్కువగా చెప్పడం ద్వారా ఆ చెడు ఫలితాలను మనము మళ్ళీ స్మరించడం వల్ల ఆ ఫలితాలు అలాగే జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే దైవజ్ఞుడు మృదువాక్, సత్యవాక్ అని చెప్పుకున్నాం, సౌమ్యవాక్, అలాగే నిత్య కర్మరత, ఇంత లక్షణాలు ఉన్నటువంటి దైవజ్ఞుడు ఒకవేళ ఎక్కువ చెడు ఫలితాలను చెప్పడం ద్వారా
తన యొక్క వాక్ మాహాత్మ్యం వల్ల చెడు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉండవచ్చు అని అంటారు. కాబట్టి దైవజ్ఞుడు ఎప్పుడూ కూడా మంచినే ఎక్కువగా చెప్తూ ఉండాలి అని శాస్త్రం చెప్తుందన్నమాట. ఇప్పుడు మనము శాస్త్రాన్ని తెలుసుకున్నాక కూడా ఒక జాతకంలో ఉన్నటువంటి అశుభ లక్షణాల కన్నా శుభ లక్షణాలు ఎన్ని ఉన్నాయి అనేది ముందుగా మనం తెలుసుకోవడం వల్ల ఆ లక్షణాలను మనం ఎలా తెలుసుకుంటాం, అది ఎలా మనము కూడా ఆ లక్షణాలను ఎలా మనము అనుభవించగలుగుతాము, ఎలా పొందగలుగుతాము అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకే మంచిని ఎక్కువగా చెడుని తక్కువగా చెప్పాలి ఒక దైవజ్ఞుడు అని చెప్తారు. ఎందుకంటే గ్రహాలలో శుభ ఫలితాలు అశుభ ఫలితాలు రెండూ మనము ఉంటాయి. జనరల్గా కేవలము శుభ ఫలితాలే ఉంటాయి, అశుభ ఫలితాలు ఉండవు. ప్రతి గ్రహంలో కూడా అశుభ ఫలితాలు ఉంటాయి. అంటే ఇప్పుడు చాలా అత్యంత శుభమైనటువంటి బృహస్పతి అంటే గురువు వల్ల చాలా శుభ ఫలితాలు ఉంటాయి. కానీ బృహస్పతి వల్ల బద్ధకము, అలాగే అతి తిండి, నీరసం ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క చెడు స్థానాదులు ఇంకా బలాదుల వల్ల. కాబట్టి గ్రహాలు కేవలము ఈ గ్రహం శుభము ఈ గ్రహం అశుభం అని కాకుండా రెండు లక్షణాలు రెండు ఫలితాలు ఉంటాయని ఆ దైవజ్ఞుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అలాగే మనము శనైశ్వరుల వాళ్ళని ఎప్పుడు మనము చాలా భయపడుతూ ఉంటాము, ఆయన్ని నిందిస్తూ ఉంటాము, మనకి ఇన్ని చెడు ఫలితాలు ఇస్తూ ఉంటారు. కానీ శనైశ్వరుల వారు ఇచ్చేటటువంటి సాధన ఎవరు ఇవ్వరు. ఆయన కాలంలో జరిగేటటువంటి సాధన మళ్ళీ మనకి జీవితంలో ఎప్పుడూ జరగదు. ఏంటండి అదంతా మనం తెలుసుకుందాం, మళ్ళీ చెప్పుకుందాం. ఆల్రెడీ ఇదివరకు చెప్పుకున్నాము, మళ్ళీ మనం చెప్పుకున్నాము. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం దైవజ్ఞుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరణం గురించి ఎప్పుడూ చెప్పకూడదు అంటారు. మరణానికి సంబంధించిన ఫలితాలు ఎప్పుడూ వెల్లడించకూడదు అంటారు. ఎందుకండి మానవుడు మరణాన్ని ఎక్కువ భయపడుతూ ఉంటాడన్నమాట. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఫలానా రోజు లేకపోతే 4 రోజుల్లో వారం రోజుల్లో నీకు మరణం వచ్చే అవకాశం ఉంది అని చెప్పగానే 4 రోజులు కాస్త 4 గంటల్లోనే ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెప్పిన నిమిషం నుంచి మరణంతో తనకి సంబంధం ఏర్పరచుకుంటాడు. కాబట్టి మరణము లాంటి విషయాలు అసలు చెప్పకూడదు అని చెప్తూ ఉంటారు. అయితే మరి చెప్పకపోతే ఏమీ పర్వాలేదు. అలాగే ఇంకొన్ని విషయాలు ఈ శాస్త్రము చెప్పినవి ఎందుకు ఫలించవండి అని చాలామందికి కొంతమంది ఇలా చెప్పారు, ఆ పండితులు ఆ దైవజ్ఞులు ఈ విధంగా చెప్పారు, కానీ మన జీవితంలో ఇలా జరగలేదు, ఇలా జరిగింది, ఆయన చెప్పినట్టుగానే జరగలేదు అనే సందేహాలు. నిజంగా ఈ శాస్త్రం ఎటువంటిది అనే సందేహాలు వస్తాయి. అసలు ఈ ఒక చెప్పినటువంటి ఫలితం ఎందుకు అది ఫలించలేదు అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట. అవేంటో కూడా తెలుసుకోవాలన్నమాట. ముందుగా మనం ఇందాక చెప్పినట్టుగా ముఖ్యంగా సాధన. మనిషి తన జీవితంలో ఎప్పుడైతే 10 మంది కోసం ఉపయోగిస్తాడో తన జీవితాన్ని, 10 మంది మంచి కోసం ఎప్పుడైతే తన జీవితాన్ని అర్పిస్తాడో, ఎప్పుడు సేవా నిరతుడై ఉండగలుగుతాడో, అలాగే భగవంతుడి యందు భక్తి శ్రద్ధలు ఉంటాయో, తన మీద తనకి నమ్మకం ఉండి తను చేయాలనుకున్నటువంటి కర్తవ్యాన్ని మనోవాక్కాయ కర్మలతో చేస్తాడో, అప్పుడు జాతకంలో ఉన్నటువంటి అశుభ ఫలితాలను తను అధిరోహించి తను అనుకున్నటువంటిది అంటే చెయ్యవలసినవన్నీ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఎప్పుడు జరగదంటే అక్కడ గురువుగారు చెప్తూ ఉంటారు, చెయ్యదలచినవి చెయ్యవలసినవి అని 2 ఉంటాయండి. చెయ్యదలచినవి మనం చాలా చేయదలుచుకుంటూ ఉంటాం, ఇది చెయ్యాలి అది చెయ్యాలని. కానీ అది చెయ్యవలసిందా కాదా అని మనం ఆలోచించాం. మనం ఆలోచించాల్సింది, మనం చేయాల్సింది చెయ్యవలసినదే కానీ చెయ్యదలచినది కాదు అంటారు. అంటే మనం చేస్తున్నటువంటి పని ఎటువంటి పని, 10 మందికి ఉపయోగపడుతుందా, అది మంచి పనా అని మనము ఆలోచించకుండా మనం చెయ్యదలుచుకున్నాం కాబట్టే చేస్తాం. కానీ చేయాల్సింది చెయ్యవలసిన పనులు, కానీ
చెయ్యదలచిన పనులు కావు అని చెప్తారు. ఎప్పుడైతే మనం చెయ్యవలసిన పనులు చేస్తూ ఉంటామో గ్రహాలు కూడా మనకి ఉపయోగింపబడుతూ ఉంటాయి, మనకి సహకరిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం చేయదలుచుకున్నామో, ఒకవేళ అది చేయవలసిన పనే చేయదలుచుకుంటే మనకు అక్కడ ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ చేయకూడని పనులు చేయదలుచుకుంటే అప్పుడు మనకి అన్ని అవరోధాలు వస్తూ ఉంటాయి. దానికి కారణాలు గ్రహాదులు అనుకుంటాం, కానీ ముఖ్యంగా దానికి కారణం మనమే. ఎందుకంటే మనము చేయదలుచుకున్నాం. అలాగే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఎవరైతే ఈ సాధన క్రమంలో ప్రేమ, సేవ, సమర్పణ బుద్ధి, త్యాగము ఇటువంటి లక్షణాలతో కర్తవ్యాలను విస్మయించకుండా చేస్తాడో అతని జాతకరీత్యా ఒకవేళ అశుభ లక్షణాలు, అశుభ ఫలితాలు ఉన్నా కూడా ఇవన్నిటినీ కూడా తను అధిరోహించగలుగుతాడని శాస్త్రము చెప్తుందన్నమాట. అలాగే మనం ఇంత ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ గ్రహాదులు అందరికీ ఒకేలాగా పనిచేయవండి. మన సాధన ఏ విధంగా ఉంటుందో, అంటే సాధనలో మనం ఏ మెట్ల యందు, అంటే ఏ సాధనా క్రమంలో ఎక్కడున్నామో దానికి తగ్గట్టుగా ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. ఎలా అంటే ఏ మనిషి అయితే స్వార్థంగా తన కోసమే ఉండడం, తన కోసమే బతకడం చేస్తూ తన కోసం 10 మందిని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి వాడు ఉంటే అతనికి గ్రహాదులు, అంటే గ్రహాలు ఎప్పుడూ సపోర్ట్ చేయవు. గ్రహాల యొక్క ఆధీనంలో తను జీవించాల్సి వస్తుంది. అంటే కష్టం అంటే కష్టం, సుఖం అంటే సుఖం. అంటే గ్రహాలు ఏమి ఫలితాలు ఇస్తాయో అవి ఖచ్చితంగా అలాగే అనుభవించాల్సి వస్తుంది. అటువంటి వాడికి దైవజ్ఞుడు చెప్పినటువంటి ఫలితాలు తప్పకుండా అలాగే జరుగుతాయి. ఎందుకు మనకి జరుగుతున్నాయంటే దానికి ఆ దైవజ్ఞుడు మనకి ఈ కాలంలో, ఈ సంవత్సరంలో, ఉదాహరణకు ఈ సంవత్సరంలో నాకు చాలా కష్టాలు వస్తాయని చెప్పారు, ఆయన అన్నట్టుగానే జరిగాయి, ఆ దైవజ్ఞుడు చాలా గొప్పగా చెప్పారు అనుకుంటున్నాం. కానీ అక్కడ దైవజ్ఞుడు గెలిచాడు తప్ప మనం ఓడిపోయాం. ఎందుకండి అంటే మనము కష్టం వస్తుంది అని ఆయన చెప్పినప్పుడు కూడా మనము ఎటువంటి కార్యము చేయలేదు. మన కర్తవ్యము మనము పూర్తిగా చెయ్యకపోవడం వల్ల మనము ఆ దైవజ్ఞుడు చెప్పినటువంటి ఫలితాన్ని, అంటే గ్రహాదులు ఇచ్చినటువంటి ఫలితాలే దైవజ్ఞులు చెప్తారు. అంటే అక్కడ చెప్పడం అంటే సూచనప్రాయంగానే ఆ సూచనను మనము చేసేసామన్నమాట. అంటే అక్కడ మనము సాధన అనేది చెయ్యలేదు, మన కర్తవ్యాన్ని మనం నిర్వహించలేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు దైవజ్ఞుడు చెప్పింది జరగదంటే దైవజ్ఞుడు చెప్పినటువంటి అశుభ ఫలితాలను మనము అధిరోహించి సాధన ద్వారా మన కర్తవ్యం ద్వారా అధిరోహించగలిగామో అప్పుడు చెప్పిన అశుభ ఫలితాలను మనము శుభ ఫలితాలుగా మార్చుకోగలుగుతామో అప్పుడు దైవజ్ఞుడు ఓడిపోయినా మనము గెలవగలిగే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ గ్రహాదులు కొంతమందికి గ్రహాలు ఆధీనంలో కొంతమంది ఉంటారు. కొంతమందికి గ్రహాలను మిత్రులుగా లేదా ఒక గైడ్గా ఉంటాయన్నమాట. అంటే సాధన క్రమంలో ఎవరైతే మొదలుపెట్టి 10 మంది కోసం తన జీవితాన్ని ఉపయోగిస్తాడో మెల్లిమెల్లిగా ఈ గ్రహాలు తనకి ఒక మంచి గైడ్గానో ఒక స్నేహితులుగానో అవి ఉండి తన జీవితాన్ని చక్కని మార్గంలో నడుపుతాయన్నమాట ఈ గ్రహాలు. అలా కాకుండా సాధనలో మంచి స్థాయిలో ఉన్న వాళ్ళకి, అంటే పరమ గురువులు, మహానుభావులు, పుణ్య జీవులు, దేవాంశులు, ఇలాంటి వీళ్ళందరికీ కూడా గ్రహాలు ఫ్రెండ్స్గా గైడ్లా కాదు, వీళ్ళ కంట్రోల్లోనే గ్రహాలు ఉంటాయని చెప్తారు. అంటే వీళ్ళు ఏ కార్యమైతే చేయదలుచుకున్నారో ఆ కార్యానికి తగ్గట్టుగా ఆ గ్రహాలు వీళ్ళకి అనుగుణంగా మారుతూ వీళ్ళకి ఉపకరిస్తూ ఉంటాయన్నమాట. అంటే సాధన ద్వారా మనము ఈ గ్రహాల యొక్క ఫలితాలను మనము అధిరోహించుకోగలుగుము అని మనం ఇక్కడ చక్కగా మనము గుర్తుంచుకోవాలన్నమాట ఈ విషయాన్ని. అందుకే మనము చూస్తే మహానుభావులు, పుణ్యజీవులు యొక్క జాతక చక్రాన్ని మనము పరిశీలిస్తే అందులో మనకి చాలా అవలక్షణాలు లేదా చెడు ఫలితాలు కనపడవచ్చు.
కానీ అవన్నీ మనకి జీవితంలో ఎందుకు ఉండవంటే వాళ్ళందరూ సాధన రీతిలో, సాధన క్రమంలో ఎన్నో మెట్లు అధిరోహించడం ద్వారా ఈ గ్రహాలు కూడా వాటి యొక్క అంటే వాళ్ళ యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుందన్నమాట. కాబట్టి అదే క్షణంలో, అదే నిమిషంలో, అదే స్థానంలో ఒక మహానుభావుడు పుట్టవచ్చు, పక్కనే ఇంకో మనిషి పుట్టవచ్చు. కానీ వాటి యొక్క ఆ మహానుభావుడి యొక్క జాతక చక్రము, ఆ పక్కన జన్మించినటువంటి మనిషి యొక్క జాతక చక్రము కూడా ఒకేలాగా ఉండవచ్చు. మరి ఫలితాలు ఎందుకు తేడా ఉంటాయంటే తన యొక్క సాధన ద్వారా, తను నడవాల్సినటువంటి మార్గాన్ని ఎంచుకున్న విధానం ద్వారా ఆ జాతకము, ఆ జ్యోతిషము ఫలితాలను మారుతుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కవల పిల్లల్లో కూడా ఎన్నో తేడాలు కనపడుతూ ఉంటాయి. అంటే ఒకే క్షణంలో ఇంచుమించుగా ఒకే స్థానంలో వాళ్ళ యొక్క జన్మ జరుగుతుంది. కానీ వాళ్ళ యొక్క సాధన మార్గంలో, జీవితంలో వాళ్ళు ఉన్నటువంటి స్థానం రీత్యా వాళ్ళ యొక్క ఫలితాలు, వాళ్ళ జీవితాలు కూడా మారిపోతూ ఉంటాయి. మరి అవన్నీ మనకు ఎలా తెలుస్తాయంటే తప్పకుండా తెలుసుకుందాం ముందు. అలాగే ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకు ఫలితాలు తప్పుతాయి, జాతక ఫలితాలు అంటే మనకున్నటువంటి ఇప్పుడు శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము ఒక 10% మాత్రమే మనకి లభ్యమైంది. ఇంకా ఎంతో శాస్త్ర రహస్యాలు మనము పోగొట్టుకున్నాం. ఎంతోమంది మహానుభావులు, ఋషులు, వేదమే మనము ఇంచుమించుగా ఒక 10% వేద భాగమే ఇప్పుడు మనకి లభ్యమవుతోంది మొత్తం భారతదేశంలోనే. అంత వేదాన్ని మనం పోగొట్టుకున్నాం. అన్ని శాఖలను, కొన్ని వందల వేల శాఖలను మనం పోగొట్టుకున్నాం. అలాగే మన శాస్త్రాన్ని కూడా మనం ఎంతో పోగొట్టుకోవడం జరిగినది. కాబట్టి ఇక్కడ ఋషులు వాళ్ళు ఇచ్చినటువంటి అంశములు, భేదాలు కొన్ని ఉపలభ్యము కాకపోవడం వల్ల కూడా కొన్ని చోట్ల మనకి ఫలితాలు భేదము లేదా ఫలితాలు తప్పడం అనేది జరుగుతూ ఉంటాయి. అలాగే కొంతమంది అంటే యవనాచార్యులు లాంటివంటి కొంతమంది దైవజ్ఞులు మధ్యలో మన భారతదేశంలో రావటం, వాళ్ళు మన శాస్త్రాధ్యయనం చేయటం, వాటిల్లో కొన్ని మార్పులు జరగటం, మన శాస్త్రంలో ఉన్నటువంటి ముఖ్య గ్రంథాల్లో కూడా వాళ్ళు మార్పులు చేయటం వల్ల కూడా కొన్ని చోట్ల మనకి ఈ ఫల కథనాలు తప్పే అవకాశాలు ఉంటాయి అని మనకి చెప్తూ ఉంటారన్నమాట. అలాగే ఇంకో ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటేనండి పంచాంగ భేదాలు. పంచాంగాలు మనకి అనంతకోటి పంచాంగాలు రావడం జరిగిందనమాట. ఈ పంచాంగాల్లో ఒక పంచాంగానికి ఇంకో పంచానికి భేదాలు, ఆ గణనాల్లో అంటే గణితంలో భేదములు రావటం, తద్వారా గ్రహస్థానాదుల్లో భేదాలు రావడం, ముఖ్యంగా అయనాంశ విషయాలు. అయనాంశ అంటే ఈ గ్రహాదుల యొక్క స్థానాలు, గతి భేదాలు చెప్పేటటువంటి విశేషము. ఈ విశేషాలన్నీ చేంజెస్ రావడం వల్ల కూడా మనకి ఈ చెప్పే ఫలితము తప్పే అవకాశాలు ఉంటాయంటారు. అలాగే అయనాంశ విశేషాలను చెప్పుకున్నాం. ఈ అయనాంశ అంటే ఏమిటి, సాయనము, నిరయనము, ఈ భేదాలేంటి కూడా మనము వచ్చే వారంలో చెప్పుకునే అవకాశం ఉంటుందనుకుంటున్నాను. చాలా ముఖ్యమైన విషయం, అది కూడా మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా. అలాగే ఇంకా శాస్త్రంలో ఉన్నటువంటి రహస్యాలు శిష్యులకి చెప్పకపోవటం. మన భారతదేశంలో ఎన్నో రహస్యాలు, అంటే కేవలము జ్యోతిష్ శాస్త్రమే కాదు, ఎన్నో శాస్త్రాల్లో ఎన్నో రహస్యాలు నిబద్ధమై ఉన్నాయి. కానీ అవి పండితులు చెప్పకపోవడం, శిష్యులకి పూర్తిగా ఆ రహస్యాలు చెప్పకపోవడం వల్ల కూడా మనము ఎన్నో పోగొట్టుకున్నాం. తద్వారా కూడా చెప్పినటువంటి ఫలితాలు తప్పవచ్చు అని చెప్తారన్నమాట. అలాగే ముఖ్యంగా ఇంకో విశేషము అధ్యయనం సరిగ్గా చేయకపోవడం. మనము ఈ శాస్త్రంలో ఎలా ఉంటుందంటే ఈ స్థానాల్లో ఈ గ్రహాలు ఉంటే ఈ ఫలితాలు ఉంటాయి, లేదా ఈ దృష్టిలు ఉంటే ఈ ఫలితాలు ఉంటాయి అని మనం చదివేసుకుంటూ ఉంటాం. కానీ
దానికి విరుద్ధం అంటే దాన్ని సవరించేటటువంటి యోగములు లక్షణాలు చాలా ఎన్నో అనంత కోటి ఉంటాయి. కానీ అవి పూర్తిగా మనం అధ్యయనం చేయకపోవడం వల్ల ఓహో ఈ స్థానాల్లో ఈ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ ఫలితాన్ని చెప్పేసడం జరుగుతుంది. కానీ దాన్ని సవరించేటటువంటి లక్షణాలు అంటే శుభమైన అశుభమైన ఉండవచ్చు. కానీ అధ్యయనం సరిగ్గా చేయకపోవడం వల్ల అది చెప్పడం ద్వారా మనం చెప్పేటటువంటి ఈ జాతక కథనము ఫల కథనము తప్పే అవకాశం ఉంది అని చెప్తున్నారన్నమాట. ఇవన్నీ మనము మనసులో పెట్టుకోవాలి. అలాగే ఒకవేళ చెప్పినటువంటి ఫల కథనం తప్పితే మనం వెంటనే ఏమనుకుంటామండి, ఈ శాస్త్రము నిజము కాదు, ఇది మూఢులు చెప్పేటటువంటి శాస్త్రము, ఇదంతా అసత్యము అని వెంటనే మనం నమ్మేస్తాం, అనుకుంటాం, చెప్పేస్తూ ఉంటాం. అప్రమాణికము అంటాం. ఏది దైవజ్ఞుడు చెప్పింది ఫలించకపోవడం. మరి ఇప్పుడు ఫలించకపోవడానికి కారణాలు ఎన్ని మనం చూసుకున్నాం. అలాగే ఒకవేళ దైవజ్ఞుడు చెప్పింది ఫలించకపోతే అది కేవలము శాస్త్రాందే తప్పు అంటున్నాం. ఒక్కసారి ఇక్కడ ఆలోచిస్తేనండి, ఒక వైద్యుడి దగ్గరికి, ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆ వైద్యుడు మనకి చికిత్స చేస్తాడు, శస్త్రచికిత్స కూడా చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ వైద్యము ఫలించకపోతే మనము డాక్టర్ తప్పంటామా, అసలు వైద్య విధానాన్నే తప్పంటామా? డాక్టర్ సరిగ్గా చేయలేదంటాం తప్ప అసలు ఈ వైద్య విధానమే తప్పు అని మనం అనం. కానీ ఇదే విషయము శాస్త్రం, మన భారతదేశ శాస్త్రాలు, మన వేదాలలో చెప్పినటువంటి విషయాలు ఏదైనా తప్పితే వేదమే తప్పు లేదా జ్యోతిషమే తప్పు అని మనము నిర్ధీకరించుకుంటాం. మరి ఇక్కడ చెప్పిన వాడిది తప్ప, శాస్త్రాంది తప్ప అని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ విషయాన్ని ఆలోచించడమే కాదు, అందరికీ తెలియజేయడం కూడా చాలా విశేషము, అవసరము అని ఇక్కడ మనం అనుకోవాలన్నమాట. కాబట్టి సరే, బాగానే ఉంది. అయితే ఈ ఫలకథనం, ఈ జ్యోతిష్ శాస్త్రం అంతా నేర్చుకుంటాం. మరి ఈ ఫలకథనం ఎవరికి చెప్పాలండి? అందరికీ చెప్పచ్చా? చెప్పకూడదు. ఇక్కడ కూడా మనకి లక్షణం చెప్పారు. ఇక్కడ కూడా మనకి విషయాలు చెప్పారు. ఎవరికి చెప్పాలి ఈ జాతక కథనం, ఈ ఫలకథనం అంటే ఎవరైతే ఈ శాస్త్రం మీద నమ్మకం ఉంటుందో, ఈ శాస్త్రము నిజమని నమ్ముతారో వాళ్ళకే చెప్పాలి అని చెప్తారన్నమాట. అలాగే వేదముని యందు కానీ, ధర్మని యందు కానీ, మన యొక్క పురాణాదులు యందు కానీ నమ్మకము లేనివాడు అంటే నాస్తికులు ఎవరైతే ఉంటారో అతనికి కూడా ఈ శాస్త్రము ఫలకథనం చెప్పకూడదు అని చెప్తారు. అలాగే అంటే ఇక్కడ చెప్పకూడదంటే చెప్పినా ఫలించదు అని కూడా అంటున్నారు. అలాగే ఎవరైతే వేదాలు యందు కానీ మన శాస్త్రము యందు కానీ సందేహ బుద్ధితో ఉంటారో అతనికి కూడా ఈ శాస్త్ర కథనం చెప్పకూడదు అని మనకి చెప్తున్నారన్నమాట. అలాగే అతిగా మాట్లాడేవాళ్ళు, వేదాల యొక్క మాహాత్మ్యం గొప్పతనం తెలియని వాడు, నమ్మని వాడికి కూడా ఈ ఫలకథనం చెప్పకూడదు అని మనకి చెప్పకూడదు అంటే ఇక్కడ చెప్పినా ఫలించదు అని కూడా అంటున్నారు. అటువంటి శాస్త్రాన్ని మనము ఆ శాస్త్రాన్ని తెలుసుకునే ముందు ఇటువంటి విశేషాలు మనము తెలుసుకున్నాం. ఇంకొక శ్లోకం చెప్పుకుందాం. ఎటువంటిదండి ఈ శాస్త్రము అంటే మనకి దైవజ్ఞులు చెప్పారు. యథా శిఖిమయూరాణాం నాగానాం మనయో యథా తథా వేదాంగశాస్త్రానాం జ్యోతిషం మూర్ధనిస్థితం. ఈ శాస్త్రము ఎంత గొప్పది, ఈ శాస్త్రము ఎంత గొప్పగా మన భారతదేశంలో మనము చెప్పుకుంటున్నాము, పొందుతున్నాము అంటే యథా శిఖా మయూరాణం, నెమలికి శిఖ వలె
నెమలికి శిఖ ఎంత విశిష్టమైనది, ఎంత ప్రాముఖ్యమైనది. అలాగే నాగానాం మనయో యథ, సర్పములకు శిరస్సు యందు ఉండేటటువంటి మణి ఎంత గొప్పగా ప్రకాశిస్తుందో, తథా వేదాంగ శాస్త్రాణం, అలాగే వేదాంగ శాస్త్రాణం, వేదము వేదాంగములు, మనం వేదాంగాలు అన్నీ తెలుసుకున్నాం. షడంగములు శిక్షా, వ్యాకరణము, కల్పము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము, ఈ 6 అంగముల యందు వేదాంగములకు వేదాంగ శాస్త్రానాం జ్యోతిషం మూర్ధని స్థితం, ఈ వేదాంగ శాస్త్రాలకు జ్యోతిషము మూర్ధని స్థితం అంటే శిరస్సు వంటిది. లేదా ఈ నెమలికి శిఖ ఎలాంటిదో, అలాగే సర్పములకు మణి ఎటువంటిదో, అలాగే ఈ వేదాంగ శాస్త్రములకు జ్యోతిషము శిరస్సు వంటిది, ఆ మణి వంటిది లేదా శిఖ వంటిది అని మనకి చెప్తున్నారు. యథా శిఖా మయూరాణం నాగానాం మనయో యథా, తథా వేదాంగ శాస్త్రాణం జ్యోతిషం మూర్ధని స్థితం. అటువంటి గొప్ప అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని మనము అధ్యయనం చేసుకుంటున్నాము. ఆ తర్వాత మనం ఈరోజు ఫలిత భాగంలోకి ప్రవేశిద్దామండి. మనము సిద్ధాంత విశేషాలు తెలుసుకున్నాము, గణిత విశేషాలు తెలుసుకున్నాము. అలాగే ఈ ఫలకథనము, ఫలితము తెలుసుకునే ముందు ఈ దైవజ్ఞ లక్షణాలు, ఈ జాతక ఫలకథనం ఎప్పుడు జరుగుతుంది, అసలు జరుగుతుందా, వాటి విశేషాలన్నీ తెలుసుకొని అప్పుడు ఫలిత భాగంలోకి ప్రవేశించాలని ఈ లక్షణాలన్నీ మనము తెలుసుకోవడం జరిగినది. కాబట్టి ఇప్పుడు మనము ఫలిత భాగంలోకి ప్రవేశిద్దాం. చాలా ఆసక్తికరమైనటువంటి అంశము. సిద్ధాంత సంహితల తర్వాత ఫలిత భాగాన్ని ఇచ్చారు. సిద్ధాంతము చాలా బేస్, అంటే చాలా మూలమైనటువంటిది ఈ జ్యోతిష్ శాస్త్రంలో. దాని ఆధారంతోనే ఫలిత భాగం అనేది ఉంటుందన్నమాట. ఆ ఫలిత భాగము ఏమిటి అనేది ఇప్పటి నుంచి మనము ఆ ఫలిత భాగంలో మనం ప్రయాణం చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ ఫలిత భాగంలో ముఖ్యంగా మనము మొట్టమొదటిగా తెలుసుకోవాల్సినవి ఏముంటాయి? గ్రహాలు, రాశులు, గ్రహ లక్షణములు, రాశుల లక్షణాలు, అలాగే అంతకన్నా ముఖ్యంగా పంచాంగము అంటారు. ఈ పంచాంగం అంటే ఏమిటి? పంచాంగాలు మనకు పంచాంగ పుస్తకాలు కనపడుతుంటాయి. ఆ పంచాంగాల్లో ఏముంటాయి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, వాటి యొక్క గణితాలు ఎలా జరుగుతాయి అన్నీ కూడా మనము మరీ తీక్షణం అంటే పూర్తిగా తెలుసుకోకపోయినా దాని యొక్క ముఖ్య విశేషాలు మాత్రము మనము స్పృశించుకుంటూ ముందుకు వెళ్దాం. అందులో భాగంగా మనం ఈరోజు పంచాంగము అనేటటువంటి భాగం విశేషము తెలుసుకుందాం. పంచాంగము, పంచ అంగములు, 5 అంగములు కలిగినటువంటి దాన్ని పంచాంగము అంటారు. ఏంటండి ఆ 5 అంగములు? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5టిని పంచ అంగములు అంటారు. మరి ఏంటండి తిథి అంటే ఏంటి, వారం అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, కరణములు అంటే ఏంటో అందులో ఏంటో తెలుసుకుందాం. ఈ పంచాంగాలు ఎందుకండి, అది ముఖ్యంగా ఫస్ట్ తెలుసుకోవాలి. కాలాన్ని నిర్ణయం చేసేది పంచాంగం. అంటే మనకి కాలం అంటే ఏమిటి, కాల భాగాలంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. సూక్ష్మ స్థూలత్వాత్ అన్నీ తెలుసుకున్నాం. సూక్ష్మకాలం ఏంటి, స్థూలకాలం ఏంటి, ఏ కాలాల్లో ఏమేమి ఉంటాయి. అలాగే 9 విధ కాలమానాలు, 9 విధాలైనటువంటి కాలమానాలు. అందులో కూడా నిత్య కాలమానాలు అంటే వ్యావహారిక కాలమానాలు ఏంటి, ఇవన్నీ కూడా మనము చాలా చక్కగా అధ్యయనం చేయడం జరిగింది. అయితే ఇక్కడ కాల నిర్ణయము అంటే ఏది దేనికి ఉపయోగించాలి
ఈ కాలమును ఈ అద్భుతమైనటువంటి కాలాన్ని, ఈ విస్తారమైనటువంటి కాలాన్ని దేనికి ఉపయోగించాలి అనేటటువంటి నిర్ణయం చేసేదే ఈ పంచాంగం. కాలాన్ని నిర్ణయం చేసేది పంచాంగము అంటారు. ఎప్పుడైతే ఈ కాల నిర్ణయము తప్పుగా జరుగుతుందో అప్పుడు గణించినటువంటి పంచాంగం కూడా తప్పు పంచాంగం అవుతుంది. అప్పుడు ఆ పంచాంగం ఆధారంగా చేయాల్సినటువంటి కర్మ కూడా ఫలించదు. పంచాంగం ఆధారంతోనే మనము ముహూర్తాదులు అన్నీ చేసుకుంటామంటే మనము ఉపనయన కళ్యాణాది సంస్కారాలు కూడా మనం ఒక జీవనంలో జరిగేటటువంటి షోడశ కర్మలు ఇత్యాది విశేషాలు కూడా మనం పంచాంగ ఆధారంతోనే చేసుకుంటాం. అలాగే నిత్య జీవనంలో కూడా ఏ కర్మ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే మనం దాన్ని శుభ ఫలితంగా మనం అది పొందగలుగుతాము, ఇవన్నీ కూడా మనము పంచాంగం ఆధారంతోనే చేసుకుంటాం. మరి పంచాంగం ఎప్పుడైతే సరిగ్గా చేయలేదో, అంటే పంచాంగ గణన ఎప్పుడైతే సరిగ్గా జరగదో అప్పుడు దాని ఆధారంగా చేసేటటువంటి కర్మలు కూడా ఫలించవు. కాబట్టి పంచాంగ గణన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది, విశేషమైనది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. కాబట్టి పంచాంగ నిర్ణయము ఎప్పుడూ కూడా చాలా కరెక్ట్ పంచాంగము మనము ఫాలో చేయాలన్నమాట, అనుసరించాలి. మరి అది ఎలా తెలుసుకుంటామండి, అది ఎలా తెలుస్తుంది అంటే మనము ఈ ఫలకథనాలు ఫలిత విషయాలు కొంచెం విశేషంగా తెలుసుకున్న తర్వాత అసలు పంచాంగాలు ఎలా గణిస్తారో అనేది మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఇక్కడ ఈ పంచాంగాలు ఏమిటి, ఈ అంగాలు ఏమేమి అంగాలతో ఏమేమి మనం తెలుసుకోగలుగుతాము ముందుగా తెలుసుకుందాం. ముందుగా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. తిథి అంటే మనము ఈ నవవిధ కాలమానాల్లో కొంచెం తెలుసుకున్నాం. తిథి అనగా ఏమిటి అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్నటువంటి గతి యొక్క అంతరము, అంటే వాటి యొక్క స్థానాంతరము, వాటి యొక్క ప్లేస్, అంటే సూర్యుడు ఉన్నటువంటి స్థానము, చంద్రుడు ఉన్నటువంటి స్థానాల మధ్యలో ఒక గతి భేదాన్ని ఒక తిథిగా చెప్తారు. సూర్యచంద్రయోహో 12 అంశాత్మక గత్యంతరం తిథి అని మనము చాంద్ర మానము యందు మనం తెలుసుకున్నాం. ఏంటండి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. 12 అంశాత్మక భేదము అంటే గతి భేదము సూర్యచంద్రుల మధ్యలో ఎక్కడైతే ఉంటుందో అప్పుడు దాన్ని తిథి అంటారు. ఎలా ఉంటుందండి ఇది? మనకి రాశి చక్రము తెలుసుకున్నాం. రాశి చక్రంలో ఈ చక్రం అనగా 360 డిగ్రీలు. మరి ఈ 360 డిగ్రీల్లో సూర్యుడు, చంద్రుడు, గ్రహాదులు అన్నీ కూడా సంచారం జరుగుతూ ఉంటాయి. వాటి యొక్క వేగాలు భేదముతో, అంటే ఒక్కొక్క గ్రహము కూడా ఈ 360 డిగ్రీలు ఒక్కొక్క వేగముతో భ్రమణం చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ భ్రమణ క్రమంలో సూర్యవేగము, చంద్రవేగము, అలాగే మిగతా కుజాది పంచగ్రహాలు కూడా భేదాలు ఉంటాయి. అంటే వాటి యొక్క స్పీడ్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. తద్వారా మనకి ఈ ఫలకథనాలు, ఈ రాశి చక్రంలో ఉన్నటువంటి ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. అయితే ఇక్కడ తిథి కేవలము ఈ చంద్రుడి మధ్యలో ఉన్నటువంటి ఆ గతి భేదం వల్ల వస్తుంది అన్నారు. అది కూడా చెప్పారనమాట. 12 అంశములు యొక్క భేదం ద్వారా తిథి అనేది ఏర్పడుతుంది. మనం ముందుగా చెప్పుకున్నాం ఇదివరకు, సూర్యుడు ప్రతిరోజు ఇంచుమించుగా 1 డిగ్రీ చలనం అనేది జరుగుతుంది. అంటే రోజుకి 1 డిగ్రీ గతి అనేది తనకు ఉంటుందన్నమాట. 365 రోజులు ఇంచుమించుగా, అంటే మనం చెప్పుకున్నాం కదా ఇంచుమించుగా, కాబట్టి 365 రోజులకి 360 డిగ్రీలు యొక్క సంచారం ఉంటుందన్నమాట. అంటే 1 డిగ్రీ జరగచ్చు, ఒక్కోసారి 59 మినిట్లు అంటారు, 59 మినిట్ల కొన్ని సెకండ్స్లో ఒకరోజు భ్రమణం జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి 1 డిగ్రీ జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యమ గతి ద్వారా, అంటే మీన్ మోషన్తో
సూర్యగతి 1 డిగ్రీ అని చెప్తారు. చంద్రుడికి 13 డిగ్రీలుగా చెప్తారు. చంద్రుడు ఒక రోజు ఇంచుమించుగా 13 డిగ్రీలు తన యొక్క గతి ఉంటుందన్నమాట. 13 డిగ్రీలు తను గతిస్తాడనమాట. కాబట్టి ఎక్కడైతే ప్రతిరోజు చంద్రుడు 13 డిగ్రీలు, సూర్యుడు 1 డిగ్రీ గతి ద్వారా ఈ ఇద్దరికీ కూడా 12 డిగ్రీల గతి భేదం అనేది ఉంటుంది. అంటే ఉదాహరణకు ఈరోజు మొట్టమొదటిగా మేషరాశిలో 0 డిగ్రీస్లో సూర్యుడు చంద్రుడు ఉండి, రేపటికి 1 డిగ్రీకి సూర్యుడు వెళ్ళి చంద్రుడేమో 13 డిగ్రీలకి వెళ్తాడన్నమాట. చంద్రుడికి సూర్యుడికి అప్పుడు అంటే రోజుకి 1 డిగ్రీ కదండి సూర్యుడు, చంద్రుడేమో 13 డిగ్రీలు. కాబట్టి ఇక్కడ ఇద్దరికి మధ్యలో 12 డిగ్రీల భేదం అనేది ఉంటుంది. ఈ 12 డిగ్రీలు ఎక్కడైతే జరుగుతుందో, ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని తిథి అంటారు. కాబట్టి ఇక్కడ 1 and 13 ఉంది కాబట్టి మొట్టమొదటి అంటే శుక్ల పాడ్యం అనేది జరుగుతుందన్నమాట. ఆ తర్వాత సూర్యుడు 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీకి వెళ్తాడు. చంద్రుడు 13 డిగ్రీ నుంచి 26 డిగ్రీకి వెళ్తాడు. 26 డిగ్రీకి గమనం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ దినగతి అంటే ఆ రోజు గతి ఎంత జరుగుతుంది? సూర్యుడికి 1 డిగ్రీయే జరుగుతుంది, చంద్రుడికి కూడా 13 డిగ్రీలే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆ గతి భేదము అంటే ఆ గతి భేదము కేవలం 12 డిగ్రీలే జరుగుతాయి. కాబట్టి ఇక్కడ రెండవది అంటే శుక్ల విధియ ఎప్పుడు జరుగుతుందంటే సూర్యుడేమో 2 డిగ్రీల్లో ఉండగా చంద్రుడేమో 26 డిగ్రీల్లో ఉండగా విధి అనేది జరుగుతుంది. అలాగే మళ్ళీ తదియ అంటే 3వ తిథి ఎప్పుడు జరుగుతుందంటే సూర్యుడేమో 3 డిగ్రీల్లో ఉండగా చంద్రుడేమో 42 డిగ్రీల్లో ఉండగా మనకి తదియ తిథి అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఒక్కొక్క తిథి సూర్యచంద్రుల మధ్యలో ఈ 12 అంశములు భేదము ద్వారా తిథి అనేది వ్యుత్పన్నమవుతుంది, ఏర్పడుతుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. అందుకే రవిచంద్రయోహో 12 అంశాత్మక గత్యంతరం ఏవ ఏకాతిథి అని అక్కడ శాస్త్రంలో చెప్పారనమాట. అయితే ఇక్కడ అమావాస్య పౌర్ణమి అనేది ముఖ్య స్థానాలు అనమాట. ఈ రాశి చక్రంలో ఎప్పుడు ఈ అమావాస్య జరుగుతుందంటే సూర్యుడు చంద్రుడు ఎప్పుడైతే ఒకే స్థానంలో అంటే 1 డిగ్రీ, అది కూడా అమావాస్యాంతంలో అంటే అమావాస్య చివరిలో అంతకాలంలో సూర్యుడు 1 డిగ్రీలు అంటే 0 డిగ్రీస్లో ఉంటే అంటే 0 డిగ్రీస్లో ఉండొచ్చు, లేదా ఒకవేళ అంటే మేషరాశిలో 26 డిగ్రీలో ఉంటే చంద్రుడు కూడా అదే డిగ్రీలో ఉంటే అప్పుడు అంటే అక్కడ గతి భేదం అనేది ఉండదు. అప్పుడు అక్కడ అమావాస్య అని చెప్తారు. అలాగే పౌర్ణమి ఎప్పుడు జరుగుతుందంటే సూర్యుడికి చంద్రుడికి 180 డిగ్రీలు 180 డిగ్రీస్ ఎప్పుడైతే ఒకదానికొక దూరంలో ఉంటుందో అప్పుడు దాన్ని పౌర్ణిమ అంటారు. ఇప్పుడు మనము ఈరోజు పౌర్ణిమ మనకి, కాబట్టి ఈరోజు ఈ పౌర్ణిమాంత్యములు అంటే పౌర్ణిమ మొదల్లో జరగదండి, పౌర్ణిమాంతంలో మనకి అంటే ఈ 12 డిగ్రీల వ్యత్యాసం ఎప్పుడు జరుగుతుందంటే అంత్యకాలాల్లో జరుగుతాయి. కాబట్టి నిన్న నుంచి ఈరోజు సాయంకాలం వరకు జరిగే ఉన్నటువంటి ఈ పౌర్ణిమ అంత్య భాగంలోనే ఉన్నాం, అంటే దాటేసామనుకోండి. కాబట్టి ఇప్పుడు పౌర్ణిమ అనేది జరిగిందనమాట. కాబట్టి ఈ అంత్య భాగములో మనకి ఇప్పుడు కరెక్ట్గా 180 డిగ్రీల వ్యత్యాసంలో ఉన్నాం. అందుకే వృశ్చిక రాశి పౌర్ణిమ ధ్యానం మనం నిన్న చేసుకునేటప్పుడు సూర్యుడు ఎందుకు అండి వృశ్చిక రాశి పౌర్ణిమ ధ్యానం చేశాం అంటే ఏ రాశి యందు సూర్యుడు ఉంటాడో ఆ రాశి ఒక్కొక్క రాశిలో సూర్యుడు ఇంచుమించుగా 1 నెల గమనం ఉంటుంది. ఈ నెల రోజుల్లో అమావాస్య వస్తుంది, పౌర్ణిమ వస్తుంది. ఎందుకంటే చంద్రుడు ఒక రాశి యందు 1 నెల రోజులు తన యొక్క భ్రమణము చేస్తాడు. కాబట్టి ఏ రాశి యందు చంద్రుడు ఒక రాశి చక్రము యందు, రాశి చక్రాన్ని 1 నెల రోజులు తన యొక్క భ్రమణం చేస్తాడు. సూర్యుడేమో 1 నెల రోజులు తన యొక్క భ్రమణం చేస్తాడు. చంద్రుడేమో రాశి చక్రాన్ని 1 నెలలో భ్రమణం చేస్తాడు. సూర్యుడు ఒక రాశిని 1 నెలలో భ్రమణం చేస్తాడు.
కాబట్టి ఏ రాశి యందు సూర్యుడు భ్రమిస్తూ ఉంటాడో ఒక నెలలో, ఆ రాశి భ్రమణ కాలంలో ఎప్పుడైతే పౌర్ణిమ జరుగుతుందో ఆ రాశి పౌర్ణిమగా చెప్తారు. అంటే ఇప్పుడు సూర్యుడు వృశ్చిక రాశి యందు సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వృశ్చిక రాశి సంచార కాలంలో ఎప్పుడైతే పౌర్ణిమ జరుగుతుందో దాన్ని మనము వృశ్చిక రాశి పౌర్ణిమ అని చెప్తాం. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటేనండి, వృశ్చిక రాశిలో సూర్యుడు ఉండగా పౌర్ణిమ జరిగింది. అంటే వృశ్చిక రాశిలో సూర్యుడు ఉన్నాడంటే చంద్రుడు ఎక్కడ ఉండవచ్చు అంటే వృశ్చిక రాశి నుంచి 180 డిగ్రీల దూరంలో, అంటే వృషభ రాశిలో మనకి చంద్రుడి యొక్క స్థానం ఉంటుందన్నమాట. కాబట్టి వృశ్చికం నుంచి వృషభానికి 180 డిగ్రీలు ఉంటాయి. కాబట్టి అంటే ఇంకా డిగ్రీ ప్రమాణంగా చూసుకుంటే ఇంకా మనకి కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి పౌర్ణిమ అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఈ తిథిలో పౌర్ణిమ, అమావాస్య, ముఖ్యంగా పౌర్ణిమ అంటే సూర్యచంద్రుల మధ్యలో అక్కడ మనము గతి భేదం కాదు, స్థానము, సూర్యుడు నుండి చంద్రుడు 180 డిగ్రీలు, అప్పుడు దాన్ని పౌర్ణిమ అంటాం. అమావాస్య ఏమో సూర్యుడు చంద్రుడు ఎప్పుడైతే ఒకే డిగ్రీల్లో, ఒకే డిగ్రీల్లోనూ, మినిట్స్లోనూ, సెకండ్స్లోనూ ఉంటాడో దాన్ని మనం అంశాలు, కలలు, వికలలు అని సంస్కృత తెలుగులో చెప్తాం. ఎప్పుడైతే ఇలా ఉంటాడో దాన్ని అమావాస్య అని, దీన్నేమో పౌర్ణిమ అని అంటారు. దీన్ని తిథి అంటారండి. ఇలాగే ఈ తిథుల్లో కూడా శుభాశుభాలు, తిథి భేదాలు, నందా, భద్ర, జయ, రిక్త, పూర్ణ అని తిథి భేదాలు ఉంటాయి. అవి కూడా మనము రేపు తెలుసుకుందాం. అలాగే వారము, నక్షత్రము, యోగము, కరణాలేమిటి, అందులో శుభాలేమిటి, అశుభాలేంటో కూడా మనము రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎవరైనా సందేహాలు ఉంటే అడగవచ్చండి, ఒక 5 నిమిషాలు.